ఇమాజిన్ ఇంటర్నెట్ మిమ్మల్ని ఫాలో అవుతూ వస్తే నో కేబుల్స్, నో సెల్ టవర్స్, జస్ట్ మీ పైన స్కై ఉంది, దాంట్లో కంటికి కనిపించిన వేల శాటిలైట్స్ ఉన్నాయి అండ్ అవి మీకు ఇంటర్నెట్ అందిస్తున్నాయి. చల్లగా గడ్డకట్టిన పోల్స్ దగ్గర నుంచి డ్రైయెస్ట్ డెజర్ట్స్ వరకు, ఓషన్ మధ్యలో ఉన్న షిప్స్ దగ్గర నుంచి రోడ్స్ లేని విలేజెస్ వరకు నెట్ని ప్రొవైడ్ చేయబోతుంది. ఈ టెక్నాలజీ ఫ్యూచర్ని మార్చేయబోతుంది. స్టార్లింక్, ఇంటర్నెట్ వితౌట్ బౌండరీస్. స్టార్లింక్ ఎర్త్ మీద ఉన్న సిగ్నల్ టవర్స్తో అవసరం లేకుండా డైరెక్ట్ స్పేస్లో ఉన్న శాటిలైట్స్ నుంచి ఇంటర్నెట్ అందించే టెక్నాలజీ. సింపుల్గా ఇది స్టార్లింక్ అంటే. స్పేస్ నుంచి ఇంటర్నెట్ అంటే స్లోగా వస్తుందేమో అనుకోకండి. 100 to 250 Mbps స్పీడ్తో ఇంటర్నెట్ వస్తుంది. ఈ స్టార్లింక్ ప్రాజెక్ట్ని ఇలాన్ మస్క్ తన ఏరోస్పేస్ కంపెనీ అయిన SpaceXతో స్టార్ట్ చేశాడు. సో ప్రజెంట్ ఇప్పుడు అప్రాక్సిమేట్గా 5000 స్టార్లింక్ శాటిలైట్స్ భూమి చుట్టూ తిరుగుతున్నాయి. SpaceX వాళ్ళ రాకెట్స్తో ఈ స్టార్లింక్ శాటిలైట్స్ని లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపిస్తారు. ఇలా చాలా శాటిలైట్స్ భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో భూమి మీద ఎక్కడైనా ఇంటర్నెట్ అవైలబుల్గా ఉంటుంది. అసలు ఈ శాటిలైట్స్ని స్పేస్లోకి పంపడం వల్ల చాలా ఖర్చు అవుతుంది కదా, అదేదో ఆ రిమోట్ ఏరియాస్లోనే సిగ్నల్ టవర్స్ని కట్టొచ్చు కదా అనే డౌట్ మీలో రావచ్చు. కానీ ఒకవేళ ఎప్పుడైనా యుద్ధాలు కానీ ఆర్ న్యాచురల్ డిజాస్టర్స్ కానీ ఎదురైనప్పుడు సిగ్నల్ టవర్స్ పనిచేయకపోవచ్చు. సో ఇలాగా స్టార్లింక్ టెక్నాలజీ మనకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా క్లియర్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఓషన్ మధ్యలో ఉన్న షిప్కి కూడా ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉంటుంది స్టార్లింక్ వల్ల. కరెంట్లీ స్టార్లింక్ ఇండియాలో లేదు, కానీ 70కి పైగా దేశాల్లో స్టార్లింక్ అవైలబుల్గా ఉంది. శాటిలైట్ ఇచ్చే ఇంటర్నెట్ డైరెక్ట్గా మొబైల్ ఫోన్కి కనెక్ట్ అయ్యే రోజులు రాబోతున్నాయి. ఇంకా సెల్ టవర్స్తో అవసరం ఉండదు. ఇలాన్ మస్క్కి ఉన్న మార్స్ ప్లాన్స్లో మోస్ట్లీ మార్స్ కమ్యూనికేషన్ నెట్వర్క్ కోసం స్టార్లింక్ శాటిలైట్స్నే యూజ్ చేస్తారు. ఇలాంటి చాలా టెక్నాలజీస్ని తెచ్చి ఇలాన్ మస్క్ వరల్డ్నే మార్చేస్తున్నాడు. ఎలక్ట్రిక్ వెహికల్స్, రాకెట్స్ని ల్యాండ్ చేయడం, ఇప్పుడు స్పేస్ శాటిలైట్స్ నుంచి ఇంటర్నెట్ సర్వీస్ ఇవ్వడం, ఇవన్నీ ఇంపాసిబుల్ అనేవారు, బట్ ఇలాన్ మస్క్ చేసి చూపించాడు. సో స్టార్లింక్ గురించి మీకు బేసిక్గా ఒక ఐడియా వచ్చేసింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.